మమ్మీ ఏం కర్రీ చేస్తున్నా? పచ్చి చేపల ఇగురు. మన వాళ్ళకి కూడా చూపిద్దాము. మంచిగా కడిగి పెట్టుకున్న బొచ్చి చేప ఇది. శుభ్రంగా పెట్టుకున్న పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, మీడియం సైజు 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, కొంచెం ఎల్లిగడ్డ సపరేటు. ఇది దాల్చిన చెక్క మొగ్గ, గరం మసాలు, ధనియాలు, కొంచెం గసగసాలు కూడా వేసుకున్నా అండి. కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను వేయట్లేదు, మా పిల్లలకు అరగట్లేదు అనేసి. లో ఆయిల్ వేసుకున్న సరిపోయినంత. ఇగురికి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం బ్రౌన్గా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ డార్క్ కాకుండా. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఇవి కూడా కొంచెం మెత్తబడాలి. అప్పుడు మళ్ళీ మనం ఫిష్ వేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యింది కదండి, సాల్ట్ వేసుకుందాము, ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది. నేను చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు మాత్రమే వేసా. కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి, అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు టమాటాలు తగలకుండా స్మాష్ లాగా అయిపోతుంది. మనకి రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అల్లం పేస్ట్. ఇలా ఫ్రై అవ్వాలండి, అప్పుడే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా, ఫిష్ అనేది ఒక 1/2 కేజీ అంతే ఉంటుందండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2, మీడియం సైజు టమాటాలు 2 మాత్రమే తీసుకున్నా నేను. అల్లం పేస్ట్ కూడా కొంచెం వేగింది. పచ్చిమిర్చి, ఫిష్ కర్రీ అంటేనే మనకి ఈ పచ్చిమిర్చి అనేది బాగుంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఇష్టము. ఇలా సర్వ్ చేసుకోవటమేనండి. ఒక్క 2 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసి వదిలేద్దాము. కొంచెం అండి గోరు పులుపు వేసుకోవాలి. ఇంతంటే ఇంత చింతపండే. వేసుకోకపోయినా కూడా బాగుంటుంది, కానీ వేసుకుంటే నీసు వాసన అనేది రాదు. ఇదిగోండి, చాలా కొద్దిగా వేసాను నేను. ఇంతే అండి, ముక్క జస్ట్ మునిగే వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. ఎవరి టేస్ట్ సరిపడా వాళ్ళు వేసుకోవచ్చండి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము. చిన్న టేబుల్ తోటి ఒక 2 టేబుల్ స్పూన్లు కారం అయితే ఉంటుంది. చూసారు కదండి, ఇంతే. ఇంకా ఇది ఆయిల్ పైకి తేలే వరకు దగ్గర పడనివ్వాలి. కలిపేసుకున్నాం కదా, హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ మసాలా లైట్గా ఫ్రై చేసుకుందామండి. అరోమా బాగుండడానికి మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. చూసారు కదండి, దగ్గర పడింది. ఇంకా ఆయిల్ అనేది పైకి తేలాలి, ఈ గ్రేవీ అంతా ఎగిరిపోయి. చూసారు కదండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇంకా ఈ నీళ్ళు కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది ఫుల్గా పైకి వచ్చిన తర్వాత మనం మసాలా అనేది వేసుకుందాము. మనం ఫ్రై చేసుకున్నాం కదా, కొన్ని ఎల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మిక్సీ పట్టేసానండి. మసాలా వేసుకుందామండి. ఇంకా గెంటి పెట్టి కలపొద్దు, ముక్కలు విరిగిపోతాయి. అంతే. కొత్తిమీర, మసాలా వేసిన తర్వాత కొత్తిమీర వేసినాక
సాల్ట్ తగ్గితే ఇప్పుడే వేసేసుకోవాలండి, తర్వాత అయితే వేసుకోవడానికి రాదు, ముక్కలు విరిగిపోతాయి. నేనైతే కొంచెం సాల్ట్ తగ్గింది. ఇలా ఉన్న ఈ గ్రేవీ అనేది ఫుల్గా ఆయిల్ పైకి రావాలి, అప్పుడు కంప్లీట్గా అయిపోయినట్టు. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాం ఒక 3 నిమిషాలు. రెడీ కర్రీ. చూసారా ఎంత బాగుందో? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.